మన నల్లమల్ల అడవుల్లో తప్ప ప్రపంచంలోని ఇటువంటి ఆలయం ఎక్కడా లేదు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. ఎందుకంటే ఇది అనుకుంటే వెళ్ళగలిగేది కాదు. రోజు ఇక్కడికి వచ్చే లక్షల మంది భక్తులలో కేవలం 120 మందికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది. ఇదే మన శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి. ఇష్టకామేశ్వరి అంటే కోర్కెలు తీర్చే ఈశ్వరి అని అర్థం. ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి మన కోరికని చెప్పుకుంటే కొద్ది రోజుల్లోనే అది నెరవేరుతుంది అని నమ్ముతారు. ఈ ఆలయం చేరుకోవడానికి ఇలా జీప్ లో దాదాపు 8.5 కిలోమీటర్లు అతి కష్టమైన ప్రయాణం చేయాలి. జీప్ ఆగిన పాయింట్ నుంచి 500 మీటర్లు గుడి వరకు నడవాలి. ఈ అడవిలో ప్రయాణం మీకు ఒక లైఫ్ టైం మెమరీలా ఉంటుంది. ఈ ఆలయం ఒక గుహలో ఉండి కేవలం ఒక్కసారి నలుగురు మాత్రమే దర్శించుకునేలా ఉంటుంది. ఇక్కడి అమ్మవారి విగ్రహానికి బొట్టు పెట్టినప్పుడు మనిషి చర్మాన్ని తాకినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి చెంచు గిరిజనులే ఈ ఆలయ పూజారులు. దర్శనం తర్వాత ఈ చెంచులు పెట్టే భోజనం అమృతానికి తీసిపోదు. ఇష్టకామేశ్వరి టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకి రెండే మెథడ్స్ ఉన్నాయి. ఒకటి 15 రోజుల ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం. ఇవి కేవలం రోజుకి 16 ఉంటాయి. రెండవది ఆఫ్లైన్ మెథడ్. ఇది శ్రీశైల శిఖరం దగ్గర ఒక్క రోజు ముందు మాత్రమే ఇస్తారు. ఇవి రోజుకి 104 ఉంటాయి. బుకింగ్ వెబ్సైట్ అండ్ డీటెయిల్స్ నేను కామెంట్స్ లో ఇస్తాను. నల్లమల్ల అడవుల్లో దాగున్న మరో ఆలయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి.